ఈరోజు తెల్లవారకుండానే మోసపోయింది భయ్య. అది కూడా మా ప్రవీణ్ గారి వల్ల. ఏంటంటే పొద్దున్నే తెల్లరాట్ల ఫోన్ చేసి రారా కాంప్లెక్స్ దగ్గరికి వెళ్దాం, చిన్న పార్సల్ ఉంది తీసుకొచ్చేద్దాం అని అన్నాడు. కాకపోతే ఆడు చెప్పలేని విషయం ఏంటంటే కాంప్లెక్స్ మా ఊర్లో కాదు, ఎక్కడో ఉన్న రావులపాలెంలో. మన ఫ్రెండ్స్లో కూడా దొంగనా కొడుకులు ఉంటారు. ముందే చెప్పుంటే నేను రాను, ఏదో ఒక వంక చెప్పేస్తానని చెప్పి ఆడు చెప్పకుండా తీసుకొచ్చేసాడు. ఇదే రావులపాలెం బ్రిడ్జ్. చూడడానికి చాలా బాగుంటుంది, కాకపోతే చీకటిగా ఉండడం వల్ల ఏం కనబడట్లేదు. మొత్తానికి రావులపాలెం అయితే వచ్చేసాం. చలికి వణుకుతున్నా నన్ను చూసి బెల్లం టీ అయితే ఇప్పించాడు. టేస్ట్ చాలా బాగుంది. టీకి కక్కుర్తుపడి నేను ఇంకా ఏం అనలేదు. అలా కొంతసేపు అయిన తర్వాత కాంప్లెక్స్లోకి వెళ్ళి వెయిట్ చేసాం. మొత్తానికి పార్సిల్ తీసుకుని రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. నిన్న వర్షం పడడం వల్ల చలి అయితే చాలా గట్టిగా ఉంది, అందుకే ఇంకా డ్రైవింగ్ ముట్టుకోలేదు, ఆడికే వదిలేశాను. మీకు కూడా ఎక్కడికి రా అని చెప్పి ఎక్కడికో తీసుకెళ్లి ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకా అలా ఇంటికి రిటర్న్ అవుతుంటే అక్కడ ఏదో ఫైర్ కనిపించింది. ఏదో ఫైర్ యాక్సిడెంట్ ఏమో అనుకుని అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళి కాపాడేద్దాం అనుకున్నాను. తర్వాత ప్రవీణ్ గడ్ అయితే చెప్పాడు అది ఒక గ్యాస్ కంపెనీ, వేస్ట్ గ్యాస్ అంతా అలా ఫైర్ అవుద్దని. సేమ్ అలాగే వేస్ట్ గ్యాస్ అంతా వదిలేస్తారనుకుంటా. నాన్ స్టాప్గా పొద్దున్నే ట్రావెలింగ్ చేయడం వల్ల నాకైతే సీట్ నొప్పి వచ్చేసింది. ఓరు బాబు కొంచెంసేపు బండి ఆపరా అంటే ఆడికి కూడా నొప్పి వచ్చే వరకు ఆపలేదు. లాస్ట్కి ఒక చోట అయితే ఆపాడు. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చూడండి, సన్ ఎంత బాగుందో. ఇలాంటి వ్యూ చూసి అయితే చాలా రోజులైంది. చాలా ఫ్రెష్గా కూడా అనిపించింది. మనం కూడా ఇలానే ఫ్రెష్గా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.